విశ్వాసము అనగానేమి, దానిని పరీక్షించుకోవటం ఎలా? ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో ఉన్న ప్రతి మాట మనల్ని ఆలోచింపజేసేది, మన ఆత్మీయ జీవితాన్ని చక్కబరిచేది, మనల్ని బాగు చేసేది కనుక ప్రతి మాట కూడా ఖచ్చితంగా అందరము చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుడు బైబిల్లో రాయించిన ఎన్నో సంగతులు మన మేలు కోరి, మన ఆత్మీయ జీవితం యొక్క క్షేమం కోరి ప్రతి మాట బైబిల్లో దేవుడు చెబుతాడన్నది ముందుగా మనం గ్రహించాలి. ఇకపోతే దేవుడు భూమి మీద తన పిల్లలు తనను విశ్వసించి బ్రతకాలి అని, తనను నమ్మి బ్రతకాలి అని, తన యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ప్రారంభం నుంచి కోరుకుంటే, ఈ విశ్వాసం విశ్వసించిన దేవుని పిల్లల విషయంలో దేవుడు ముందుగా విశ్వాసం అంటే ఏంటో నేర్చుకోవాలని కోరుకున్నాడు. తాను చెప్పిన విశ్వాసం తన పిల్లలు కలిగి ఉండాలి అని కోరుకున్నాడు. అలాగే ఆ విశ్వాసం పట్ల తన పిల్లలు అసలు విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకునేవారిగా ఉండాలి అని కోరుకున్నాడు. ఉదాహరణకి పరీక్ష గురించి మీకు తెలియాలి. విశ్వాసాన్ని పరీక్షించుకోవటం ఏంటి అన్న ఆలోచన కనుక మీకు వస్తే, విశ్వాసం అనేది పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి పరీక్ష అనేది అవసరం. పరీక్ష అవసరం అని ఎందుకు అంటున్నాను అంటే, మీరు ఇప్పుడు స్కూల్లో చూసినా, కాలేజీల్లో చూసినా, యూనివర్సిటీల్లో చూసినా పరీక్షలు పెడతారు. దేనికి అన్నప్పుడు అసలు పిల్లలు చదివారా లేదా, విషయాన్ని నేర్చుకున్నారా లేదా అన్నది పరీక్ష. అలాగే ఈరోజు మీరు ఈ పరిస్థితుల్లో, మనం ఉన్న పరిస్థితుల గురించి ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది. కరోనా విషయంలో అందరూ పరీక్షలు దాని మీద ఎంత ఉవ్వెత్తున చర్చ జరుగుతుందో మీకు తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో, అలాగే మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది అనే మాట ఏంటంటే, ఈ కోవిడ్ టెస్ట్స్ అనేవి, అంటే కరోనా పరీక్షలు అనేవి ఆంధ్రాలో బాగా చేస్తున్నారండి, ఇక్కడ చేయటం లేదు సరిగా. చేస్తే మరి మాకు కోవిడ్ ఉందో లేదో తెలుస్తుంది అని అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు పరీక్షలు చేయించుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకు పరీక్ష చేయించుకోవాలని కోరుకుంటున్నారు అంటే, పరీక్ష అనేది చేయటం వలన పాజిటివ్ వస్తే కోవిడ్ ఉంది, నెగిటివ్ వస్తే మరి కోవిడ్ లేదు. ఎందుకు ఈ పరీక్ష చేయించుకోవాలనుకున్నప్పుడు, ఒకవేళ పాజిటివ్ వస్తే దానికి సంబంధించిన వైద్యం తీసుకుందాము అని ఆలోచిస్తున్నారు. అంటే పరీక్ష అనేది అవసరం. మరి ఈరోజు భూమి మీద ఉన్న మానవుడు తండ్రైన దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడా అన్నది మనుషులు పరీక్షలు చేసుకోవాలి. మీలో విశ్వాసం ఉందో లేదో మీరు పరీక్షించుకోవాలి అని దేవుడు మీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించుకోండి అని చెబుతున్నాడు. అంటే దేవుడు పిల్లలుగా దేవుడు మనకి ఎక్కడ రాశాడు ఈ మాట అంటే, ఒకసారి మొదటిగా మీరు రాయబడిన వాక్య భాగాన్ని మీరు చూడాలి. ఎక్కడ రాయబడింది ఈ వాక్య భాగము, దేవుడు ఎక్కడ చెప్తున్నాడు ఇది అన్నది మీకు అర్థం కావాలి. అంటే విశ్వాసము, దానిని పరీక్షించుకోవటం ఎలా అన్న ఈ పాఠ్యాంశము ప్రారంభం అవడానికే మూలం ఈ వాక్యమే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం రాసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మీరు రాసుకుంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మీరు రాసుకుంటే, ఇక్కడ ఏమంటున్నాడో పౌలు గారు చూడండి. కొరింథీలో ఉన్న విశ్వాసులకే రాశాడు, ఇది సంఘానికే రాశాడు. ప్రభువును నమ్మిన వాళ్ళకి చెబుతున్నాడు. సంఘానికి ఉత్తరం రాస్తూ
5వ వచనంలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి అన్నాడు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల అన్నాడు. చూడండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా అనేసాడు. ఇప్పుడు మీకు విశ్వాసం ఉందో లేదో మిమ్మును మీరే అన్నాడు. చూసారా, మీకు విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి అన్నాడు. ఈరోజు చాలామందిలో ఉన్న అలవాటు ఏంటంటే, అసలు నాకు విశ్వాసం ఉందా, నేను దేవుడిని కరెక్ట్గానే నమ్ముతున్నానా, నేను దేవుడి దగ్గరికి సరిగా వెళుతున్నానా, నేను దేవుడి వాక్యాన్ని సరిగా నేర్చుకుంటున్నానా, నేను దేవుడి వాక్యం అనగా బైబిల్ను నేను బాగా చదువుతున్నానా, ఎవరికి వారుగా పరిశీలించుకునేవారు తక్కువ. ఈ రోజుల్లో చాలామంది చేసే ఒక పొరపాటు ఏంటంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే చాలామంది పక్కోడు విశ్వాసం చూస్తారు. ఈరోజు ఆయన సరిగా గుడికి రాడండి, నేను బాగానే గుడికి వెళ్ళిపోతున్నానండి. ఆయన 4 క్లాసులకి రాడండి, నేనైతే బెటర్ అండి, ఆయన మీద 2 క్లాసులకి వెళ్తానండి. ఎవరినో చూడటం తప్ప అసలు నేనేంటి దేవుడిలో, నా విశ్వాసం ఏంటి, నేను సరిగా నమ్మాను దేవుడిని నమ్మటంలో నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థాయిలో ఉన్నాను అని. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే అన్నాడు. చూసారా, మిమ్మును మీరే పరీక్షించుకోవాలి. విశ్వాసం అనేది ఎవరికి వారుగా చేసుకోవాల్సిన పర్సనల్ టెస్ట్ ఇది. నాకు విశ్వాసం ఉందా, నేను అసలు దేవుడిని నమ్మానా, నా విశ్వాసం కరెక్ట్గానే ఉందా, నా నమ్మకం సరిగానే ఉందా అని ఎప్పటికప్పుడు మనుషులు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే అన్నాడు. చూసారా, మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి అంటున్నాడు. అదొకసారి నొక్కుతూ ఉండు అప్పుడప్పుడు ఆగిపోకుండా, సరేనా? కాబట్టి మీరు బాగా ఆలోచించండి. దేవుడు చెప్పిన ఈ సంగతి, దేవుడు వాక్యంలో రాయించిన ఈ సంగతి వెనుక మన ఆత్మీయ జీవితానికి ఏదో మేలు, లేదా మన ఆత్మీయ జీవితాన్ని గొప్ప చేసేది ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. విశ్వాసం పట్ల గొప్పవారుగా చూడాలనుకుంటున్నాడు. విశ్వాసులుగా మనల్ని చూడాలనుకుని విశ్వాస పరీక్షలు మీరుగా ఎప్పుడు చేసుకోండి నాయన అని చెబుతున్న వాక్య భాగం అది. ఏమండి, ఇప్పుడు మన వాక్యంలోనికి వెళ్ళిపోయి విశ్వాసం గురించి దేవుడు చెప్పిన తర్వాత, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని చెప్పిన తర్వాత, ముందుగా మనకు తెలియాల్సింది ఏంటంటే, అసలు విశ్వాసం అంటే ఏంటో మనకి తెలియాలి. విశ్వాసానికి నిర్వచనం మనకు తెలియాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులను అడిగితే, ఏమండి ఈరోజు క్రైస్తవులు సుమారుగా 3,000 శాఖలుగా విడిపోయారు. ఎందుకు విడిపోయారంటే వాళ్ళందరూ చెప్పే మాట ఒకటే, ఏమండి వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ పద్ధతులు మా పద్ధతులు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, ఆ సంఘపు ఆచారాలు వేరు, ఈ సంఘపు ఆచారాలు వేరు. అందరూ పట్టుకున్నది ఒకటే బైబిలు, అందరూ నమ్మింది ఒకే ప్రభువుని. ఎందుకయ్యా మీరు ఇలా వేరువేరుగా ఉంటున్నారంటే, వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, వాళ్ళ విశ్వాసం వాళ్ళది బ్రదర్, మా విశ్వాసం మాది అంటారు. ఇది బైబిల్కి ఎలా సరిపోతుంది? ఎందుకంటే ముందు విశ్వాసానికి అర్థం తెలిస్తే, విశ్వాసానికి డెఫినేషన్ తెలిస్తే, బైబిల్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి, వీళ్ళంటున్నట్టుగా ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుందా? ఏమండి, విశ్వాసం గురించి మీరు బాగా ఆలోచించాలి. ఆయనది ఒకటి అంటున్నాడు. సుమారుగా 3,000 శాఖలుగా విడిపోతే 3,000 విశ్వాసాలు అయిపోయాయి. మరి అసలు బైబిలు విశ్వాసానికి అర్థం ఏం చెప్పింది? ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూడాలి. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే, అసలు విశ్వాసాలు ఎన్నని చెప్పాడు దేవుడు బైబిల్లో అన్నది ముందు మనం చూడాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మీరు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మీరు చూస్తే, ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అలాగే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నది చూడండి. ఎంత బాగుందండి ఇది. 5వ వచనంలో ప్రభు ఒక్కడే,
విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అన్నీ ఒక్కటే 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 అని చూసారా? విశ్వాసం ఒకటే, బాప్తిస్మం కూడా ఒకటే. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో ఎన్నో రకాల బాప్తిస్మాలు అనేవి వచ్చేసాయండి. దేవుడు చెప్పిన బాప్తిస్మం ఒకటే, కానీ ఆ బాప్తిస్మానికి భిన్నమైన బాప్తిస్మాలు ఎన్నో దిగాయి. ఈరోజు జెండాకర్ర కింద నుంచి వెళ్ళిపోయి బాప్తిస్మం అంటాడు ఒక ఆయన, జ్ఞానస్నానం అని నెత్తి మీద నీళ్లు చిలకరించి బాప్తిస్మం అంటున్నాడు ఒక ఆయన, గంట కొట్టేసి 3 సార్లు బాప్తిస్మం అయిపోయింది అంటాడు ఒక ఆయన క్రీస్తు నామంలో తీసుకోవాలంటాడు, ఒక ఆయన 3 నామంలో అంటాడు, ఒక ఆయన అయితే కొత్తగా బయలుదేరారు యెహోవా నామంలో, యాషువా మెషయ నామంలో అంటున్నారు. వీళ్ళు యెహోవా సాక్షులకు సంబంధించిన వాళ్ళు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు రకరకాలండి ఇక మార్చేశారండి. ఎవరికి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విశ్వాసం, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క బాప్తిస్మం. వాళ్ళు నమ్మింది వీళ్ళు నమ్మరు, వీళ్ళు ఇచ్చిన బాప్తిస్మం వాళ్ళెవరు, వాళ్ళు ఇచ్చింది వీళ్ళెవరు. బైబిల్ అనేసరికి ఈరోజండి ఒకటే 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 అని చెప్తుంది బైబిల్. ఆ ఒక్కటిని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మార్చుకొని, ఇదిగో ఇది మా బాప్తిస్మం, ఇది మా విశ్వాసం, ఇది మా సంఘం, ఇది మా ఆచారం, ఇది మా పద్ధతి. మరి బైబిల్ చూసారా దేవుని పిల్లలారా? అందుకే రాశాడు ఒకటే బాప్తిస్మం ఒకటే నాయన, నేను చెప్పిన విశ్వాసం ఒకటే అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, అసలు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూసుకోండి అన్నప్పుడు దేవుడు చెప్పిన విశ్వాసం ఉందా లేదా ముందు మనం చెక్ చేసుకోవాలి. బాగా వినండి. అసలు నేను నమ్ముతున్న నా విశ్వాసం దేవుడు చెప్పిన విశ్వాసమైనా, మనుషులు చెప్పిన విశ్వాసం ఏమైనా నేను అనుసరిస్తూ వెళ్ళిపోయి అదే దేవుడు చెప్పిన విశ్వాసం అని అనుకుంటున్నానని ముందుగా మనకు తెలియాల్సింది ఏంటంటే, విశ్వాసం దేవుడు చెప్పిన విశ్వాసంలోనే నేను ఉన్నానా లేదా అన్నది మొదటిగా మనం గ్రహించాలి. ఓకే, బైబిల్లోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో యేసుప్రభు అంటున్న ఒక మాట మీరు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో ఆయన ఏమంటున్నాడు అంటే, తండ్రి ప్రార్థన చేసుకుంటున్నాడండి. ఇదిగో నువ్వు నాకు కొంతమంది సహోదరులను ఇచ్చావు కదా భూమి మీద, వారందరూ నన్ను విశ్వసించారు కదా, వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారు కదా, నన్ను నమ్మిన వారందరూ కూడా వారి విశ్వాసాన్ని బట్టి ఏకమై ఉండాలి అని అంటాడు. చూడండి అక్కడ ఆయన ప్రార్థన అండి. విశ్వాసులు విశ్వాసాన్ని బట్టి ఏకమై ఉండాలి అన్నాడు. ఈరోజు ఏం చేశారు? మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాదని అదే విశ్వాసాన్ని బట్టి ముక్కలైపోయారు. చూసారా? అంటే యేసు ప్రభు కోరుకున్న కోరికకు భిన్నంగా మనుషులను ఎలా తీసుకెళ్ళిపోయిందో చూడండి సాతాను. తండ్రి మరి మనం ఒక విశ్వాసం చెప్పాం కదా పిల్లలకి, విశ్వాసాలకి, ఆ విశ్వాసాన్ని వాళ్ళు నమ్మాలి, ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళందరూ ఏకమై ఉండాలి అన్నాడు. ఈరోజు అదే విశ్వాసం ముందుగా పెట్టి వాళ్ళ విశ్వాసం అది మా విశ్వాసం అని అదే విశ్వాసాన్ని బట్టి ఈరోజు దూరం అయిపోయిన పరిస్థితులు, సహోదరుల మధ్య భిన్నాభిప్రాయాలు విశ్వాసం పట్ల. దేవుని పిల్లలారా, ఇప్పుడు మన బైబిల్లోకి వెళ్ళిపోయి అసలు దేవుడు చెప్పిన విశ్వాసం అంటే ఏంటి, ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, చాలామంది విశ్వాసులు చెప్పే సాక్ష్యం ఏంటంటే, మీరు ఎందుకమ్మా ప్రభువుని నమ్మేశారు అంటే చాలా లోక సంబంధమైనవి చెప్తారండి. అంటే నాకు ఉద్యోగం రావడం వలన నేను ప్రభువుని విశ్వసించానండి, నాకు రోగం తగ్గిపోవడం వలన నేను ప్రభువుని విశ్వసించానండి. ఈ విశ్వాసం అనేది అసలు కరెక్టేనా? దేవుడు చెప్పిన విశ్వాసం ఏంటో చూడాలి. ఇప్పుడు బైబిల్ తీసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. వాటర్ బాటిల్ దీపం బ్యాగ్లో ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం మీరు చూస్తే విశ్వాసానికి అర్థం చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి అన్నాడు. ఏమండి, ప్రారంభం మళ్ళా చదువుతున్నాను. విశ్వాసం అనున్నది అన్నాడు చూడండి అక్కడ. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు విశ్వాసం అన్నాడు. అదృశ్యమైనవి అంటే
దృశ్యమైనవి అనేసరికి కంటికి కనబడేవి, అదృశ్యమైనవి అనేసరికి కంటికి కనబడనివి. కంటికి కనబడనివి ఉన్నవని నమ్మటమే విశ్వాసము అని చెప్పేశాడు. మరి ఈరోజు మన విశ్వాసం, ఆ విశ్వాసాన్ని మనం కలుగున్నామా? ఏంటి కంటికి కనబడనివి? దేవుడు మన కంటికి కనపడ్డు, పరలోకం మన కంటికి కనబడదు. మీకు నిత్యజీవం ఇస్తాను నా కొరకు నమ్మితే, మీరు నా కొరకు మీ జీవితాన్ని పెడితే మీకు నిత్యజీవానికి వెళ్ళిపోతారు, పరలోకానికి వెళ్ళిపోతారు అన్నాడు. అది మన కంటికి కనపడదు. కంటికి కనబడని కన్న తండ్రి అయిన దేవుడు ఉన్నాడని నమ్మి, కనబడని పరలోకం ఉందని నమ్మి, ఈరోజు మన జీవితాన్ని, నా బ్యాగ్లోదేనా, ఈరోజు మన జీవితాన్ని దేవుడి కొరకు పణంగా పెట్టాము. అది విశ్వాసం అంటే. అంతే తప్ప లోక సంబంధంగా ఉద్యోగం వస్తేనో, వ్యాపారం వస్తేనో, ఏదో జరిగితేనో నమ్ముతాను అంటే అది కనబడిపోయింది. నీకు కనబడిన దానిని బట్టి నువ్వు నమ్మేవు, అది విశ్వాసం అవ్వదండి. ఎందుకంటే దేవుడిని నమ్మటం అనేది, నీ సృష్టికర్తగా దేవుడిని నమ్మాలి. దేవుడు అనగానే నీ సృష్టికర్త, నిన్ను పుట్టించాడు, తల్లిగర్భంలో నిన్ను నిర్మించాడు, నీకంటూ ఒక దేహాన్ని కట్టాడు, నీ కొరకు ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్నాడు. ఇది విశ్వాసం. ఇలాగ దేవుణ్ణి నమ్మటం విశ్వాసం తప్ప, కనబడని దేవుణ్ణి ఉన్నాడని నమ్మటం విశ్వాసం తప్ప, ఏమంటే చాలామంది ప్రభుని నమ్ముకునేటప్పుడు కూడా ఏదో ఆంక్షలు పెట్టి ప్రభుని నమ్ముతారు. ఉద్యోగం వస్తే ప్రభుని నమ్ముకుంటానండి, పిల్లలు పుడితే ప్రభుని నమ్ముకుంటానండి, నాకు ఏదైనా జరిగితే నేను మీ చర్చకు వచ్చేస్తానండి, విశ్వాసంగా మారిపోతానండి. వద్దండి, అవన్నీ తప్పుడు విశ్వాసాలు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఇక్కడ. బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అదృశ్యం కనబడను ఉన్నవని నమ్మి దేవుడి కొరకు బ్రతకటమే విశ్వాసం అంటే. బాగా ఆలోచించండి మీరు. కనబడేదాన్ని పట్టి నమ్మటం విశ్వాసం కదండి, కనబడనేది ఉన్నదని నమ్మాలి. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి. ఎలా అయ్యాడు తండ్రి అంటే, అప్పటి వరకు ఆయన ఎరిగిన ఒక స్వరం దేవుడు పిలుస్తున్నాడు. నాయన అన్నాడు, నీకు దేశాన్ని ఇస్తాను, నీ జనాలు దీవిస్తాను, ఊరిని ఇంటిని నీ బంధువుల్ని అందరిని విడిచిపెట్టి వచ్చేయాలనగానే అబ్రహాం గారు విడిచిపెట్టి వచ్చేసాడు. ఏంటి కనబడింది ఆయనకి? ఏం లేదండి, మాట వినపడుతుంది, దాన్ని నమ్మాడు, వెళ్ళిపోయాడు. మనకు కూడా ఏం చెప్పాడు? విశ్వాసం ఎలా కలగాలని చెప్పాడు మనకి అంటే, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట. అంటే నువ్వు విని నమ్మాలి. ఏం వినాలి అంటే, క్రీస్తుని గూర్చిన మాట. అంటే వాక్యం విని దేవుని నమ్మాలి. ఇది ఒరిజినల్ విశ్వాసం. వాక్యం విని నువ్వు కనబడిన దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన కొరకు నీ జీవితాన్ని పణంగా పెట్టడమే ఈరోజు విశ్వాసం అంటే. ఎంత బాగా రాశాడండి అక్కడ. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అన్నాడు. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షించబడుతున్నాం. ఈరోజు మనం ప్రభు దగ్గరికి వచ్చింది, దేవుడిని నమ్మింది ఒక నిరీక్షణతో. ఏంటా నిరీక్షణ? మనకి ఎప్పటికైనా ప్రభు వస్తాడు, నా ప్రభు వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతాడు, నా ప్రభు కొరకు నేను బ్రతకాలి, నా ప్రభు వచ్చే సమయానికి నేను నా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, నా ప్రభు వచ్చే సమయానికి బైబిల్ అంతా బాగా చదువుకుని అనేక మందికి వాక్యం చెప్పే వ్యక్తిగా నేను తయారైపోవాలి, సేవలో ఉండాలి, సహకారిగా ఉండాలి, సంఘంతో ఉండాలి, సేవకుడితో ఉండాలి. ఇలా నువ్వు ఎప్పుడైతే సహకారిగా మారిపోతావో, ఇలాగ ఎప్పుడైతే దేవుడు పరలోకంలో ఉండి మా ప్రభు వస్తాడు, నన్ను మరలా తిరిగి తీసుకువెళ్ళిపోతాడని నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ అదే చెప్తున్నాడు చూడండి 11వ వచనంలో, అదృశ్యమైనవి నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును. నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు కదా. దేనికి నిరీక్షించావు? ఉద్యోగం కోసమా? వ్యాపారం కోసమా? ఇల్లు కోసమా? పొలం కోసమా? ఒకవేళ అదే నీ నిరీక్షణ అయితే దేవుళ్ళో, అది దొరికిన నాడు నీ నిరీక్షణ అయిపోయింది. బాగా వినాలి, మీకు అర్థమవుతుందో లేదో. నువ్వు ఒక ఉద్యోగం కొరకు ప్రభుని నమ్మావు, ఉద్యోగం వచ్చేసింది, నీ నిరీక్షణ అయిపోయింది. ఇంకా అది విశ్వాసం ఏంటి? ఈరోజు నేను పరలోకం కోసం నమ్ముతున్నాను అనుకోండి, మీరు పరలోకం కోసం నిరీక్షణ కలిగి ఉన్నారనుకోండి, నిరీక్షణ అనగానే ఎదురు చూపండి. మీరు పరలోకం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎప్పటి వరకు ఆ నిరీక్షణ ఉంటుంది, ఎప్పటి వరకు ఆ విశ్వాసం ఉంటుందంటే మీరు చనిపోయేంత వరకు ఉంటుంది. ఎందుకంటే పరలోకం నిత్యజీవం అనేది ఎప్పుడు వస్తుంది మనకి అనేసరికి మరణం తరువాత. అంటే మరణం వరకు మనకు ఉండే నిరీక్షణ విశ్వాసం ఏదంటే పరలోకం కోసం ఎదురు చూడటం, నిత్యజీవం కొరకు ఎదురు చూడటం.
లోక సంబంధమైన దేని గురించి మీరు నిరీక్షించినా అది దొరకగానే మీ నిరీక్షణ అనేది అయిపోయింది. అది విశ్వాసం ఏంటి? ఉదాహరణ మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఒక ట్రైన్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు అంటే నిరీక్షణ కలిగి ఉన్నారు. నిరీక్షణ అంటే ఎదురు చుట్టం అని చెప్పాను కదా. ట్రైన్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు. అది రానంతసేపు ఎలాగుంటుందంటే ఎప్పుడు వస్తుందో అన్నట్టుగా ఎదురు చూస్తారు. వచ్చేసిన తర్వాత మీరు ఎక్కేశారు, ఇంకేం ఎదురు చూస్తారు మీరు? అంటే మీ నిరీక్షణ అయిపోయిందా? అయిపోయింది. మరి మీరు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, ఇల్లు కోసమో, పొలం కోసమో నిరీక్షణ కలిగి ఉన్నారనుకోండి, అది దొరికిన నాడు మీ నిరీక్షణ అనేది అయిపోయింది. ఇంకేం విశ్వాసం అది? అది కాదు. నిరీక్షణ అనగానే, విశ్వాసం అనగానే, విశ్వాసానికి అర్థం ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అంటే ఉన్నాయని నమ్మటం. అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మటమే విశ్వాసం. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందారు. మరి ఆ విశ్వాసమే నీలో ఉందా? అదే విశ్వాసం నీలో ఉంటే దేవుడు చెబుతున్న ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. విశ్వాసానికి అర్థం చెప్పాడు కదా. ఇప్పుడు మీరు నిరీక్షింపబడటం అనేది ఎలాగుండాలో మరొక మాట మీరు చూడాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం మీరు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. మంచి ఇంపార్టెంట్ వర్స్ ఇది, చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఈ వాక్యాన్ని ఖచ్చితంగా మీరు రాయాలి. ఎంత బాగుంటుంది చూడండి. ఇందులో పౌలు గారు నిరీక్షణ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు చూడండి. 24వ వచనంలో ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి అన్నాడు. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడ్డాం. అసలు మనం రక్షణలోకి వచ్చింది ఎందుకంటే మా ప్రభు మా కొరకు ప్రాణాలు పెట్టాడు, సిలువలో మా కొరకు చనిపోయాడు, మా కొరకు రక్తం కార్చాడు, నేను పాపాలు చేశాను, నా పాపాలు కడగడానికి ఆయన సిలువలో మరణించాడు, ఆయన పాపాల ద్వారా క్షమించండి, మన పాపాల ద్వారా మన పాప క్షమాపణ కొరకు ఆయన రక్తం కార్చాడు, ఆయన రక్తంలో నేను కడగబడితే నా పాపాలు కడుక్కొని పరిశుద్ధుడునై నా కన్నతండ్రి ఉన్న పరలోకానికి నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక నన్ను పరిశుద్ధుని చేయడానికి తన జ్యేష్ఠ కుమారుడిని మన కొరకు బలేశాడు. ఈ నిరీక్షణతోనే మీరు రక్షింపబడ్డారు. బాగా వినాలి. చాలామంది క్రైస్తవ్యం ఎక్కడే గాడి తప్పింది. చాలామంది క్రైస్తవులు ఎక్కడే గాడి తప్పారండి. ఎందుకు ప్రభువుని నమ్మాలో తెలుసుకోలేకపోయారు, ప్రభు దగ్గరికి ఎందుకు రావాలో తెలుసుకోలేకపోయారు. లోక సంబంధమైన అవసరతల కొరకు ప్రభు దగ్గరికి రావటం ఏంటంటే, లోకంలో నువ్వు ఏ అవసరత కొరకైతే ప్రభు దగ్గరికి వచ్చావో ఆ ప్రభు అవసరం లేకుండానే నువ్వు అనుకుంటున్న అవసరతలో గొప్పవాడు ఉన్నాడే లోకంలో. ఇల్లు కోసం వచ్చావు, ఇల్లు లేని వాళ్ళు లేరా? వాళ్ళ ప్రభువుని నమ్ముకోకుండా వాళ్ళకి ఇల్లు వచ్చిందే. నువ్వు ఇల్లు కోసం ప్రభువుని నమ్ముతావా? ఒళ్ళు కోసం ప్రభువుని నమ్ముతావా? పాపాలు కడుక్కోవడానికి నమ్మవా? నిత్య జీవానికి వెళ్ళడానికి నమ్మవా? 60-70 సంవత్సరాలు ఈ చిన్న జీవితం గడిచిపోయిన తర్వాత చావు ఉంది, మరణం ఉంది, రెండవ మరణం, నిత్యాగ్ని దండన. దానిని తప్పించుకోవడానికి ప్రభువుని నమ్మవా? ఇక్కడ ఎంత బాగుంది చూడండి పౌలు గారి మాట. బాగా వినాలి ఈ మాట. 24 వచనం. ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి, నిరీక్షింపబడునది కనబడునప్పుడు రాస్తున్నాడు చూడండి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అనేసాడు చూడండి. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు ఎదురు చూస్తాం. మీరు చూడండి ఏముంది చెప్పండి? ఉద్యోగం చూడలేదా? వ్యాపారం చూడలేదా? ఇల్లు చూడలేదా? ఆరోగ్యం చూడలేదా? చూసిన వాటి కోసం నమ్మటం ఏంటి? అది విశ్వాసం అనుకున్న భ్రమలో ఉన్నావేంటి? అందుకే ప్రారంభంలో చెప్పాడు, విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అన్నాడు చూడండి. అక్కడ కంటికి కనబడిన వాటి కొరకు దేవుణ్ణి నమ్మాలి. అది విశ్వాసం అంటే. బాగుందండి. విశ్వాసానికి సంబంధించిన ఒక కొలిక్కి వచ్చాం మనం. అయితే చాలామంది చేస్తున్న ఈ నిరీక్షణ విషయంలో, ఈ విశ్వాసం విషయంలో, దేవుడిని నమ్మటం విషయంలో చాలామంది చేస్తున్న ఒక తప్పు కూడా ఆయన చేశాడు దేవుడు. అది కూడా మీరు చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. అక్కడ ఏమంటాడు? ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమయ్యుందుము అంటాడు.
అంటే అర్థం ఏంటి? నీ నిరీక్షణ అనేది ఈ జీవితకాలం మట్టుకు కాదు. 60-70 సంవత్సరాలకి అన్నం కోసమో, బట్టల కోసమో, శరీర సుఖాల కోసమో, లోక సంబంధమైన అవసరతల కొరకో కాదు మనం నిరీక్షించాల్సింది ప్రభువుని. ఈ జీవితకాలం మట్టుకు కాదు, పరలోకం కొరకు, నిత్యజీవం కొరకు. ఎందుకంటే అది నీ ప్రభు తప్ప లోకంలో ఎవరు ఇవ్వలేరు కదా. నువ్వు ఇల్లు అంటున్నావు, గట్టిగా ఏదైనా ఉద్యోగం చేసి ఒక 4-5 సంవత్సరాలు రాత్రి పగళ్ళు కష్టపడితే ఇల్లు కొనేసుకుంటావు. దానికోసం ఆ ప్రభువుని గోజాడుతున్నావు. ఎంతకాలం ఉంటావు ఆ ప్రభువుని దాని కొరకు గోజాడ? ఇంట్లో ఎంతకాలం ఉంటావు? 60-70 సంవత్సరాలే కదా, విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. విడిచిపెట్టి వెళ్ళిపోయే దాని కొరకు ప్రభువును గోజాడి నీ జీవితకాలాన్ని వ్యర్థం చేసుకుని ఏంటయ్యా ఆ జీవితం ఏంటి? ఈరోజు బండ్ల గణేష్ అని ఒక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడండి, మీకు తెలుసు, సినిమా నిర్మాత, ఆయన యాక్టర్ కూడా. అతను ఈరోజు స్టూడియోకి వచ్చాడు, ఆంధ్రజ్యోతిలోనే ఏదో న్యూస్ చూశాను. కరోనా పాజిటివ్ అతని కుటుంబం అంతా కూడా. ఆయన న్యూస్లో ఏం చెప్తున్నాడంటే, అసలు నాకు ఈ 14 రోజులు 14 యుగాల కింద గడిచేయండి, నేను ఉంటానా చనిపోతానో కూడా తెలియలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నా జీవితం ఏంటి అని నాకు అర్థమైపోయింది. రోజు గొడవలు, కొట్లాట్లు, ఏమంటే పంచాయతీలు, ఇదే జీవితం అనుకుని గడిపేశాను. అసలు నేను ఏం సాధించానో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ కరోనా విషయంలో నా కుటుంబాన్ని విడిచిపెట్టి నేను చనిపోవాల్సి వస్తే నా పరిస్థితి ఏంటి ఈరోజు? నేను ఏమంటే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయండి ఆయనకి, సినిమా నిర్మాత, పెద్ద పెద్ద హీరోలను పెట్టి సినిమాలు తీస్తాడు. ఆయనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు, నేను ఏం సాధించాను అంటున్నాడు. కోట్ల రూపాయలు సినిమాల్లో సంపాదించి. మీరు ఆలోచించండి ఇప్పుడు. ఏంటండి మనిషి భూమి మీద ఏం సాధిస్తాడు? ఇల్లు, పొలాలు, వ్యాపారం, డబ్బు, సంపాదన, దేనికి ఇవన్నీ? ఈ జీవితకాలం మట్టికి. ఈ జీవితమే కరెక్ట్గా పోనీ ఏమైనా శాశ్వతంగా ఉండిపోయేదంటే, ఏమంటే రోగం బారిని తప్పించుకున్నా, ఏమంటే ఈ రోజైతే రోగం బారి నుండి తప్పించుకున్నాడు, బయటపడ్డాడు, బాగున్నాడు, క్షేమంగా ఉన్నాడు, మంచిది. కానీ ఆయన పోనీ అలాగైనా ఆయన శాశ్వతంగా ఉండిపోతాడా ఈ భూమి మీద? ఉండడు కదండి. 60-70 సంవత్సరాల తర్వాత, వయసు అయిపోయిన తర్వాత అందరూ ఈ జీవితాన్ని విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టి వెళ్ళిపోయి ఈ జీవితానికి సంబంధించి అడుగుతానేమిటి ప్రభువుని? అమాయకత్వం కదండి అది, అజ్ఞానం కదండి అది. మరణం తర్వాత ప్రారంభమవుతుంది కదండి అసలు జీవితం. అది పెద్ద జీవితం కదా. నిత్య జీవితం అన్నాడు, నిత్య నరకం అన్నాడు, ఎప్పుడూ ఉండిపోయేది కదా. దాన్ని ఇమ్మని అడగాలి కదా ప్రభువుని. అదే పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమైందు అనేసాడు. అంటే మీకు ఇప్పుడు అర్థమైపోయింది, నెమ్మదిగా ఫస్ట్ పార్ట్ అర్థమైంది. ఏంటి? విశ్వాసం అనగానే ఏంటంటే, ఇదిగోనండి, ఈ జీవితకాలం కోసం ప్రభుని నమ్మకూడదు, అదృశ్యమైన ఉన్నవని నమ్మి ప్రభు కొరకు మన జీవితాన్ని పరంగా పెట్టడమే విశ్వాసం. మంచి ఒక భాగమైంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అక్కడ? మన పాఠం ఏంటంటే విశ్వాసము, ఆ తర్వాత దానిని పరీక్షించుకోవటం. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో తెలిసిపోయింది మీకు. ఇప్పుడు పరీక్షించుకోవటం ఎలాగో తెలియాలి. మనం వచ్చిన భాగం అదే కదా. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? పరీక్షించుకొనుడి అన్నాడు కదా. ఎక్కడ మన వచ్చిన ప్రారంభం 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసం గలవారు, ఆగిపోయింది బాబు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి అన్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఏంటి విశ్వాసం? నేను ఎలా పరీక్షించుకోవాలి దీన్ని అన్నది మీకు అర్థం కావాలంటే, ముందుగా చూశాయిగా మీరు అందరూ కొంచెం నెమ్మదిగా కంగారు పడకుండా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అని ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ప్రసంగాలు వింటున్న పిల్లలందరికీ తెలుసు ఇది. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30 వచనాలు ఉంటాయి. 1 నుంచి 30 వచనాలు ఉంటాయి. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఈ 30 వచనాలు కూడా విశ్వాసులకు సంబంధించిన అధ్యాయం ఇదంతా. మనం ఇందాక ప్రారంభంలో ఒక వచనం చదివించాను, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం మీరు చదివారు. విశ్వాసం అంటే ఏంటో చెప్పి ఆ అధ్యాయం అంతా కూడా ఎవరి గురించి రాయించాడు అంటే విశ్వాస వీరుల జాబితాది. అంటే దేవుడు కోరుకున్న విశ్వాసంలో బ్రతికిన విశ్వాసులు వాళ్ళు. అందులో ఒక అబ్రహాం గారి గురించి చెప్తారు, ఒక దావీదు గారి గురించి ఉంటుంది, ఒక ఇస్సాక్ గారి గురించి ఉంటుంది, ఒక మోషే గురించి ఉంటుంది, ఒక న్యాయాధిపతులు గిద్యోను, బారాకు, అలాగే రాహాబను వేశ్య, అలాగే పౌలు గారి గురించి ఉంటుంది. ఏమంటే ఇవన్నీ మనకి అక్కడ విశ్వాసుల గురించి అధ్యాయం అంతా దేవుడు రాయించాడు. ఇప్పుడు మీరు ఆ అధ్యాయం చదివితే వాళ్ళు విశ్వాసులు ఎలా అయ్యారో మీకు తెలుస్తుంది. ఎలా అయ్యారు అంటే కేవలం దేవుణ్ణి నోటి మాటతో నమ్మటం వల్ల విశ్వాసులు అవ్వలేదు. విశ్వాసుల జీవితానికి పరీక్ష ఏంటంటే కార్యక్రమాలు, లేదా దేవుడి కొరకు నువ్వు చేసే పనే నీ విశ్వాసపు పరీక్షలో దేవుడి ముందు నిలబెట్టేది.
నీ విశ్వాసాన్ని నెగ్గించేది. నువ్వు విశ్వాసిగా దేవుడి ముందు నిన్ను నిలబెట్టేది ఏంటంటే కేవలం నువ్వు విశ్వసించిన తర్వాత నీ దేవుడి కొరకు నువ్వు చేసే క్రియలు. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా అదే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1-30 వచనాల్లో మీకు కనబడేదంతా కూడా అదే. రాసుకోండి, తర్వాత నెమ్మదిగా చదవండి. విశ్వాసం అనున్న దాన్ని ప్రారంభించి అబ్రాహం గారు ఏ క్రియ చేయటం వల్ల దేవుడి ముందు నీతిమంతుడిగా నిలబడ్డాడు. అబ్రాహం గారు తన ఏకైక కుమారుడు 100 సంవత్సరాల తర్వాత పుట్టిన తన ఏకైక కుమారుడిని దేవుడు పరిశోధించి అసలు అబ్రాహం ఇస్తాడా లేదా అడుగుదామని ఆయన పరిశోధించడానికి అడిగితే, అయ్యో ప్రభా నువ్వే ఇచ్చావు కదా తీసేసుకో అని తన అంతటి లేక ఒక కుమారుడు పుడితే వాగ్దాన పుత్రుడిగా ఆ కుమారుడిని కూడా బలివ్వడానికి సిద్ధపడ్డాడు. అది అబ్రహాం విశ్వాసం క్రియల్లో చూపించాడు. నువ్వు అడిగితే ఏదైనా ఇస్తాను తండ్రి అన్నాడు. ఇక మీరు ఆ అధ్యాయం అంతా చదవండి, వాళ్ళు చేసిన పనులండి, దేవుడి కొరకు వాళ్ళు చేసిన క్రియలు చెబుతాడు. ఒక మోషే గారిని తీసుకున్నారనుకోండి, ఇదిగో పెద్ద రాజ్యం ఆయన వశం అయిపోతున్నా, వద్దు మీ రాజ్యం నాకు వద్దు అని రాజ్యాన్ని పక్కకు పెట్టి రాజ్యాన్ని తృణీకరించి దేవుడి పిల్లలతో శ్రమలు పొందడానికి వెళ్ళిపోయాడు. అది మోషే గారు దేవుడి కొరకు చేసిన క్రియ, పని. అలాగే రాహాబు అనే వేశ్య గురించి రాస్తాడు. ఆమె గురించి ఏం రాశాడు అంటే, ఎదుగో ఒకప్పుడు యెహోషువ గారి కాలంలో ఆమె తన ప్రాణాలకు తెగించి ఇశ్రాయేలు యొక్క వేగుల వారిని దాచిపెట్టి దేవుడి పిల్లలకి తన సహాయం చేసింది. తన ప్రాణాలను ఒడ్డి రాహాబు అనే వేశ్య ఒక క్రియ దేవుడి కొరకు చేసింది. అందుకు కూడా ఆమె విశ్వాసురాల జాబితాలోనికి వెళ్ళిపోయింది అంటాడు. అంటే విశ్వాసం అంటే డెఫినేషన్ చెప్పి ఆ విశ్వాసం కలిగిన భక్తులు ఎలాంటి క్రియలు చేశారో అధ్యాయం అంతా రాశాడు. దేవుని పిల్లలరా, ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నేను విశ్వాసం అని చెప్పుకోవచ్చు మనుషుల దగ్గర అయితే, కానీ దేవుడు నిన్ను విశ్వాసగా గుర్తించాలి అంటే నీ జీవితంలో దేవుడికి సంబంధించిన పని ఉండాలి. నువ్వు ఏదో ఒక పని దేవుడి కొరకు చేస్తూ ఉండాలి. ఆ పనే నీ విశ్వాసం ఎంత ఉందో దేవుడు ముందు చూపిస్తుంది. చూద్దాం, ఒక వాక్యం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం రాసుకోండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం అలాగే 20వ వచనం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి అన్నాడు. చూడండి, ఇప్పుడు దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముతున్నావు, నమ్మటం మంచిదే, నమ్మాలి కూడా. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి దేవుడిని నమ్మాలనే దేవుడు కోరుకున్నాడు, నమ్మటం మంచిదే. కానీ నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు దెయ్యం కూడా నమ్ముతుంది దేవుడు ఉన్నాడని. మరి ఇప్పుడు నీకు దెయ్యానికి తేడా ఏంటి? నువ్వు ఓన్లీ నమ్ముతున్నావు అంతే. దెయ్యం అయితే అక్కడ నమ్మి ఏం చేస్తుందని రాశాడు. అక్కడ దెయ్యము నమ్మి వణుకుతుందంట. ఏమంటే ఎవరైనా ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు దేవుడికి వణుకుపోతారా? సింహాన్ని చూస్తే వణుకు, ఒక పాముని చూస్తే వణుకు, ఈరోజు కరోనాను చూస్తే వణుకు. దేవుడిని చూసి అమ్మో దేవుడండి అని వణుకుతారా? దేవుడు అనేసరికి నిర్లక్ష్యం అండి. దేవుడు అనేసరికి ఏం చేయడని ఒక చులకనతనం. ఎందుకు చులకనతనం అంటున్నానంటే, ఉద్యోగానికి అయితేనండి వాడు 9 గంటలకు రమ్మంటే 8:30కి అక్కడ ఉంటారు. గుడికి రమ్మంటే మాత్రం 10 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు వస్తారు. ఇక్కడే దొరికిపోతాం దేవుడికి మనం. ఎంత చులకనని నేనంటే, ఏదైనా వాళ్ళకి ఇష్టమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు తొందర నాకు ఇష్టమైన పని మీద వెళ్ళిపోతాడు, తొందర చాలా అర్జెంటుగా హడావుడిగా ఉంటారు, చాలా హడావుడిగా రెడీ అయిపోతారు, మంచి బాగా రెడీ అయిపోతారు. ఎక్కడైనా వాళ్ళకి ఇష్టమైన పని మీదో వాళ్ళ బంధువుల దగ్గరకో చుట్టాల దగ్గరకో ఫంక్షన్స్కో వెళ్ళేటప్పుడు ఈ హడావుడి ఉంటుంది. ఇదే హడావుడి గుడికి వచ్చేటప్పుడు ఉంటుందా? నీరసంగా బద్ధకంగా వెళ్ళకపోతే ఏమనుకుంటారో అన్నట్టుగా చిరాకండి. ఇవన్నీ దేవుడికి భయంతో ఉండాలి. దేవుడి పైన అమ్మో దేవుడి సన్నిధి అండి, అమ్మో దేవుడు సన్నిధికి నేను టైంకి వెళ్ళిపోవాలండి, పాటలు పాడే టైంకే నేను వెళ్ళిపోయి పాట పాడాలండి, ప్రార్థన టైంకే నేను వెళ్ళిపోయి నేను కూడా వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి అండి, నేను కూడా కలిసి వాక్యం చదవాలండి, నేను అందరితో పాటు నేను మొదటి నుంచి ఉండాలండి. ఎందుకంటే దేవుడు సన్నిధిలో గడపడం శ్రేష్టం కదా, ఊరి మీద పడి తిరగడం కాదు శ్రేష్టం. దేవుడు చెప్పింది ఏంటంటే బైబిల్లో, నువ్వు దేవుడి సన్నిధిలో ఎంతసేపు ఉంటే అంతసేపు శ్రేష్టం అన్నాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడి సన్నిధి అనేసరికి ఎక్కువసేపు కూర్చోలేరు.
లోకంలో సోది చెప్పుకుంటూ తిరగమంటారండి. ఏమంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ దగ్గర గడపమంటే గంటలు గంటలండి సోది. దేవుడి దగ్గర టైం దాటి ఉండలేమండి మేము. దెయ్యం పట్టేసిందండి ఈరోజు మనుషులకి. దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, నువ్వు దేవుడిని నమ్మేవంతే. దెయ్యాలు నీకంటే ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాయి. అవి దెయ్యములు నమ్మి ఏం చేస్తున్నాయంట, వణుకుచున్నవి అన్నట్టు చూడండి అక్కడ. అదే కదా 19వ వచనం 18వ వచనం అలా చదువుతున్నాను. దేవుడు ఒకడని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. నువ్వు ఎప్పుడైనా వణికేవా దేవుడికి వణకటం అంటే దేవుడి సన్నిధికి వణకటం, ప్రసంగానికి వణకటం, వాక్యానికి వణకటం, దేవుడు పిల్లలకి వణుకుపోవటం, సహోదరుని చూసి వణుకుపోవటం, దేవుడు పనిస్తే వణుకుపోవటం. ఎక్కడ ఉంటుందండి ఇవన్నీ? ఏముండవు. దేవుని పిల్లలకి మీరు ఆలోచించండి. ఇప్పుడు 20వ వచనంలో చెప్తాడు. 20వ వచనంలో వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అనేసాడు చూడండి. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము అనేసాడు చూడండి. ఫలము లేనిది అనేసాడు. అంటే ఇప్పుడు దేవుణ్ణి నువ్వు విశ్వసించడం, దేవుణ్ణి నువ్వు నమ్మటం ఎంత ముఖ్యమో, నమ్మిన తర్వాత నమ్మిన నీవు దేవుడి కొరకు క్రియలు చేయాలి. అనుదినము దేవుడి కొరకు నీ జీవితంలో దేవుడి కొరకు నువ్వు ఏ పని పెట్టుకుంటున్నావు? ప్రతిరోజు దేవుడి కొరకు నువ్వు ఏ పని పెట్టుకున్నావు? ఏమంటే ఈరోజు తెల్లవారులు వేస్తే కొంతమందికైనా దేవుడు వాక్యాలు పంపించేయాలండి, కూడుకోలేకపోతున్నాం కదా. సెల్ ఫోన్ ద్వారా ఈరోజు ఒక ప్రసంగాన్ని పంపించాలండి, సెల్ ఫోన్ ద్వారా ఈరోజు ఒక మంచి వాక్యాన్ని పెట్టాలండి, లేదా సహోదరుడితో ఫోన్ చేసి దేవుడి గురించి మాట్లాడాలండి, ఒక సహోదరుడితో ఫోన్ చేసి సంఘానికి చేర్చాలి అండి, అతను బలపరచాలండి. ఎక్కడున్నాయండి ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు? దేవుని పిల్లలారా, క్రియలు 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 పనులు. నువ్వు తెల్లారులేస్తే దేవుడి కొరకు ఏ పని పెట్టుకుంటున్నావు? ఏం పని ఉంది? బైబిల్ చదివేసుకోవాలండి బాగా. ఏమంటే పరీక్షలు వస్తున్నాయండి, పాఠాలు బాగా చదువుకోవాలండి, టైం వేస్ట్ చేయకూడదండి. ఎక్కువగా ఈ పనికిరాని సెల్ ఫోన్తో కూర్చొని సెల్ ఫోన్తో గడపటం, ఏమంటే ఫేస్బుక్తో గడపటం, యూట్యూబ్తో గడపటం, కదండి ఈరోజు పనులన్నీ. చక్కగా బైబిల్ చదువుకోవచ్చు కదా, టైం దగ్గరకు వచ్చేస్తుంది, పాఠాలు చదువుకోవచ్చు కదా, రెఫరెన్స్లు చదువుకోవచ్చు కదా, రెఫరెన్స్లు బైహార్ట్ చేసుకోవచ్చు కదా, ఆ రెఫరెన్స్ ఎక్కడెక్కడ రాయబడిందో చూసుకోవచ్చు కదా. ఏముండదండి, టైంపాస్ చేస్తున్నారు. క్రియ ఏముంది? నీ దేవుడి కొరకు తెల్లవారులేస్తే నువ్వు దేవుడి కొరకు ఏ పని చేస్తున్నావు? అబ్రహాము క్రియలతో విశ్వాసిగా నిరూపించుకున్నాడు దేవుడి ముందు. నీ విశ్వాసాన్ని దేవుడి ముందు ఎలా నిరూపించుకుంటావు? పరీక్ష ఎందుకు పెడతారు చెప్పండి? ఏమంటే పరీక్ష పెట్టకపోతే అందరూ ఏమంటారు తెలుసా? వాడేనేంటండి టాప్ వచ్చేది, నాకు పరీక్ష ఎట్టలేదు, లేదంటే నేను కూడా టాపర్నే అంటాడు. రంగు ఎప్పుడు తెలుస్తుంది అంటే పరీక్ష పెడితే. ఇప్పుడు లోక సంబంధమైన పరీక్షలు ఎందుకు పెడుతున్నారు? పరీక్షలు పెట్టకుండా అందరిని ఏమండి ఇప్పుడు 10th క్లాస్ చూడండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కరోనా వల్ల పాస్ చేశారండి. పాస్ చేసేయడం వల్ల ఎవడు బాగా చదువుకున్నాడో, ఎవడు కష్టపడ్డాడో, ఎవరు పాపం ర్యాంకుల కొరకు రాత్రి పగళ్ళు ఆహర్నిశలు కష్టపడ్డారు, ఏం తెలిసింది? ఏం తెలియలేదు. పరీక్ష అనేది దేనికి అనేసరికి నువ్వు దేవుడి కొరకు ఎంత కష్టపడి పని చేస్తున్నావో దేవుడి ముందు నువ్వు చేస్తున్న పని నీకు మార్కులేస్తుంది. నీ పనిలో నువ్వు ఎంత నిమగ్నం అయిపోతే అంతగా దేవుడి దగ్గర నీకు ఫలం వస్తుంది. ఇక్కడ మీరు ఎన్నో వచనం చదివారు? 20 వచనం చదివారు. 24 వచనం చూడండి. 24 వచనం చూస్తే మీరు 24 వచనం చూస్తే, మనుషుడు విశ్వాస మూలమును మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక, అండర్లైన్ చేసుకోండి, మనుషుడు విశ్వాసము మూలమున మాత్రమును కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడును. క్రియలు క్రియలు క్రియలు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. పని చేయండి. మీరు నా దగ్గరికి రండి, నా కాడిని ఎత్తుకోండి, నా దగ్గర నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత వెళ్ళిపోయి సర్వలోకానికి ప్రకటించండి. యేసుప్రభు క్రైస్తవుల భుజాలపైన మోపిన కాడి. ఎవరండి ఈరోజు దేవుడు మాటలు నేర్చుకున్నారు? పాడైపోతాను ఈ సమాజాన్ని చూసి ఎవరికండి బాధేస్తుంది? పాడైపోతాను ఈ లోకాన్ని చూసి ఎవరండి, అమ్మో ఈ లోకం ఏంటండి దేవుడిని ఎరక్కేలా నాశనం వైపు వెళ్ళిపోతుంది, ఈ లోకం ఏంటండి దేవుడిని ఎరక్కేలాగా అన్యాయం అయిపోతుంది అని ఎవరైనా బాధపడుతున్నారా? బాధపడి దేవుడి కొరకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నారా? బాధపడి ఒకప్పుడు మనకు వెసులుబాటు ఉంది కదండి కరోనాకు ముందు. చక్కగా మీ ఊరిలో ఎప్పుడైనా సభ పెట్టారా? సభ పెట్టి మీ ఊరు మొత్తాన్ని కూర్చోబెట్టి దేవుడి గురించి వినిపించారా? మీ వీధిలో వినిపించారా? గృహకోడుకు పెట్టి మీ చుట్టుపక్కల ఉన్న 4 కుటుంబాలకి దేవుడి గురించి వినిపించారా? ఎప్పుడైనా ఏమైనా దేవుడు పని పెట్టుకుంటున్నారా మీరు? ఎప్పుడు ఉద్యోగం అంటున్నారు, వ్యాపారం అంటున్నారు, కుటుంబం అంటున్నారు, కూరగాయలు అంటున్నారు, రేషన్ అంటున్నారు, బట్టలు అంటున్నారు, షాపింగ్లు అంటున్నారు,
యువత అయితే ఎంజాయ్ అంటున్నారు. ఏమంటే ఈరోజు వార్త మీరు చూసారా? తిరుపతిలో ఒక సీసీటీవీలో రికార్డ్ అయిందండి. తిరుపతి ఒక యవ్వనస్తుడండి, నిండు యవ్వనస్తుడండి, రేస్ బైక్ కొనిచ్చేసారు ఇంట్లో. తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారులేండి. రేస్ బైక్ కొనిచ్చేసారు ఇంట్లో. రేస్ బైక్ అంటే మంచి రేజ్లో పెట్టాడు. ఏమంటే డివైడర్ ఉంది, ఆ డివైడర్ పక్కన ఇలా స్తంభాలు ఉంటాయి కదండి, మన కరెంటు స్తంభాలు ఉంటాయి, డివైడర్ మధ్యలో ఉంటాయి ఆ స్తంభాలు. అంతేనండి. అక్కడ మరి ఇలాగ ఎందుకు క్రాస్ చేద్దాం అనుకున్నాడు ఏమో తెలియదండి. అదే స్పీడ్లో వచ్చేసాడు, ఆ డివైడర్కి అలా బెండ్ చేశాడు ఆ బండిని, స్తంభాన్ని కొట్టేసుకున్నాడు, కింద పడిపోయాడండి. ఆన్ స్పాట్ అండి, అక్కడికక్కడ యవనస్తుడు చనిపోయాడండి. చూసారా? ఈరోజు చావులు అండి. ఇలాగా ఎందుకు ఈ చావులన్నీ అంటే దేవుడు పనులు లేవండి. రోడ్ల మీద తిరగటం, ఊర్లంపబడి తిరగటం, కరోనా వచ్చి ప్రజలందరూ చచ్చిపోతుంటే శుభవార్త ఏంటంటే టీవీ వార్తల్లో చల్లగా చెప్తున్నారు. వార్త ఏంటంటే ఇక ఐమాక్స్లు కూడా రిలీజ్ చేస్తున్నారంట, సినిమా థియేటర్లు కూడా. ఇంకా చచ్చిపోండి, ఇంకా ఆల్రెడీ కమ్యూనిటీ స్ప్రెడ్ సమాజంలోకి వెళ్ళిపోయింది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పే వాళ్ళే మళ్ళీ థియేటర్లు ఓపెన్ చేస్తాను, వెళ్ళిపోండి సినిమాలకి అంటున్నారు. ఏంటండి ఈ సమాజం ఏంటి చెప్పండి? బుద్ధి లేదండి ఎవరికి. ప్రాణాలంటే విలువ లేదు. ఈ ప్రాణం ఎవరిచ్చారో తెలీదు, జీవితకాలాన్ని ఎందుకు వాడాలో తెలియదు, ఏ పని చేయాలో తెలియదు, ఏ పని చేయకూడదో తెలియదు. ప్రాణం అనేసరికి అండి పోతున్నా సరే, ప్రాణాలు పోతున్నా లెక్కలేని వారుగా మారిపోయారండి ఈరోజు. దేవుని పిల్లలారా, ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రాణాలు కదా, ఆయన ఇచ్చినవి కదా, ఆయన బాధపడతాడు, వీళ్ళకి ఏముంది చెప్పండి? దేవుని పిల్లలారా, వద్దండి. క్రియలు ఆయన పనులు చేస్తామని, ఆయన విశ్వసించిన విశ్వాసులందరూ ఆయన పనిలో ఉంటారు అని దేవుడు కోరుకొని నమ్మి మనల్ని ఆయన దగ్గరకు నడిపించుకున్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేకుండా, కేవలం విశ్వాసము మూలమున క్రియలు లేకుండా దేవుడు ముందర నువ్వు నీతిమంతుడిగా తీర్చబడటం కష్టం. భక్తుడు అని దేవుడు ఒక అతని పేరు బైబిల్లో రాయించాడు అంటే అతని జీవితంలో దేవుడు పని ఉంటుంది. దావీదును భక్తుడు అన్నాడు. ఎందుకు అన్నాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఏం చేశాడు తండ్రి అంటే ఏమన్నాడు? తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. సేవ, దావీదు జీవితంలో సేవ, క్రియ, పని కనపడింది. నీ జీవితంలో ఏముంది దేవుడు పని? 30 సంవత్సరాలు విశ్వాసం అంటున్నావు, 40 సంవత్సరాలు విశ్వాసం అంటున్నావు. ఏది? ఎంతమందిని రక్షించావు నువ్వు దేవుడి కొరకు? ఏ పని చేసావు? ఎక్కడ వాక్యం చెప్పావు? ఎక్కడ సభలు పెట్టించావు? ఎక్కడ సెమినార్లు పెట్టించావు? ఎవరితో దేవుడు వాక్యాలు చెప్పించావు? నువ్వు చెప్పావా దేవుడు వాక్యాలు? ఎప్పుడైనా దేవుడు వాక్యం నేర్చుకున్నావా? చదివావా? ప్రసంగాలు సరిగా వింటున్నావా? రాసుకుంటున్నావా? నేర్చుకుంటున్నావా? ఏం పని పెట్టుకున్నావు దేవుడి కోసం నువ్వు ఈరోజు? అబ్రహాం చూడండి, బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు, దేవుడి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇస్సాకు బలిపీఠాలు కడుతున్నాడు, దేవుడి గురించి చెప్తున్నాడు. యాకోబు బలిపీఠాలు కడుతున్నాడు, దేవుడి గురించి చెప్పాడు. తర్వాత వచ్చిన అపోస్తులు చూడండి, అపోస్తుల కార్యాలు అని ఒక పుస్తకమే మన దగ్గరకు వచ్చేసింది. అంటే అపోస్తులందరూ వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి దేవుడి కొరకు చేసిన క్రియలవి, పనులవి అపోస్తుల కార్యాలు అని మనం చదువుకుంటాం. అంటే వాళ్ళు దేవుడి కొరకు చేసిన పనులవి. మరి నీ జీవితంలో ఏవి లేకుండా దేవుడి ముందు విశ్వాసకి ఎలా నిలబడతావు? అబ్రహాం తండ్రి అయినప్పుడు, క్రియల మూలంగా అబ్రహాం విశ్వాసాలకు తండ్రి అయినప్పుడు, నీ క్రియ లేకుండా అబ్రహాంకి నువ్వు కుమారుడు ఎలాగవుతావు? ఆలోచించండి ఒకసారి. అంటే నేను విశ్వాసినని చెప్పుకుంటే కుదరదు, కానీ విశ్వాసుల జీవితంలో ఖచ్చితంగా ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. అయితే చాలామంది పొరపడింది ఏంటంటే, ఇక్కడ ఒక పొరపాటు పడ్డారు. విశ్వాసం ఉంటే చాలండి అన్న వాళ్ళు ఎక్కడ పొరపాటు పడ్డారంటే, బైబిల్లో వాళ్ళు కూడా అక్కడక్కడ కొన్ని వచనాలు పట్టుకున్నారు. నేను మీకు ఇది అర్థం కావాలంటే నేను చెప్పిన బైబిల్ అనగానే ఏమన్నా పాఠం మీరు వినాలి. ఆ పాఠంలో విశ్వసించిన వాడు రక్షించబడును అని ఒక చోట ఉంటుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును అని మరొక చోట ఉంటుంది, ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును అని ఒక చోట ఉంటుంది. వీటిని పట్టుకుని చాలామంది ఏమైపోయారంటే మరగుజ్జులాగా ఒక చోట ఆగిపోయి, ఇదిగోనంటే ప్రార్థన చేయని వాడు రక్షింపబడినాను ఉంది కనుక నేను ప్రార్థన చేసేస్తానంటే రక్షణ వచ్చేస్తుంది అన్నారు. అసలు వాక్యం తెలీదు. చివరి మాకట ఏంటంటే, అంతము వరకు సహించిన వాడే రక్షించబడును అన్నాడు. సహించటం అంటే శోధనలకు సహించాలి. శోధనలు నీకు ఎప్పుడు వస్తాయి? నువ్వు దేవుడి పని ప్రారంభించినప్పుడు నీకు శోధనలు వస్తాయి. నువ్వు క్రియల్లోకి దిగినప్పుడు, నువ్వు పనుల్లోకి దిగినప్పుడు, నువ్వు ఆదివారం గుడికెళ్ళి వచ్చేసి సోమవారం శనివారం వరకు ఉద్యోగం చేసుకుంటున్నావు అనుకో, నీకెక్కడ శ్రమలు, నీకెక్కడ శోధనలు? కుటుంబంతో హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉండి దానికి వీళ్ళు ఇచ్చే కొటేషన్ ఏంటంటే, దేవుడు మమ్మల్ని బాగా ఆశీర్వదించాడండి, అందుకే మేము సుఖంగా ఉన్నామండి. అపోస్తులను దేవుడు అస్సలు ఆశీర్వదించలేదండి, అందుకేనండి వాళ్ళు కష్టాలు పడిపోయారు. వీళ్ళు చెప్తున్న డైలాగ్ అదే. అపోస్తులను దేవుడు దీవించలేదా?
వాళ్ళ జీవితాలలో ఉన్న కష్టాలు నీకెందుకు లేవంటే వాళ్ళు పని చేశారు, కష్టాల పాలైపోయారు. నీ జీవితంలో పని లేదు కనుక నీకు కష్టాలు లేవు. వాళ్ళు విశ్వాసులుగా పనితో దేవుడి ముందు నిలబడ్డారు. నువ్వు విశ్వాసంతో దేవుడి ముందు నిలబడిపోతానంటున్నావు, కానీ విశ్వాసాన్ని క్రియల రూపంలోకి నువ్వు చూపించినప్పుడు దాన్ని దేవుడు ఎలా ఒప్పుకుంటాడు చెప్పండి దేవుని పిల్లలారా. కనుక విశ్వాసము అనగానే క్రియలతో కూడినదై ఉండాలి. ఇకపోతే మీరు ఇందాక చదువుకున్నవి మరి అక్కడ అలా ఎందుకున్నాయన్న? ప్రార్థన చేసిన వాడు రక్షించబడును, విశ్వసించిన వాడు రక్షించబడును, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. అవి ఏంటంటే క్రైస్తవ జీవితానికి అవన్నీ మెట్లు. అవి మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. వైజాగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? వైజాగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏ ట్రైన్ వెళ్తుందో కనుక్కోవాలి, ఒకటి రైటే అది. తర్వాత టికెట్ కొనుక్కోవాలి, రెండోది రైటే. టికెట్ కొనుక్కున్న తర్వాత అదే ట్రైన్ ఎక్కాలి, రైటే. ఆ ట్రైన్లో అనేక ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, అది రైటే. ఐదవది చివరి వరకు నువ్వు ఉంటే చివరిలో స్టాప్లో దిగుతావు, ఐదోది. ఈ ఐదట్లో ఏది రైట్ అంటే ఐదు రైటే. జర్నీ సాఫీగా జరగాలంటే ముందు ఏ ట్రైన్ కనుక్కోవాలి, నెంబర్ 1. ఆ తర్వాత అందులోనే ఎక్కాలి, టికెట్ కొనాలి, 2. అందులోనే ఎక్కాలి, 3. ఎన్ని బాధలు వచ్చినా అందులోనే ఉండాలి, 4. చివరి స్టాప్ వరకు నువ్వు అందులో ఉంటే నువ్వు ఆ ప్రయాణాన్ని చేరుకుంటావు. అలాంటిదే నువ్వు ముందు దేవుళ్ళలోకి రావాలంటే ముందు దేవుడు ఎవరో నమ్మి విశ్వసించాలి. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేయడం అంటే దేవా నేను పాపాలు చేశాను, మరి నీ వద్దకు నన్ను చేర్చుకొని నీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అలా పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత పని ప్రారంభించాలి. యేసుప్రభు బాప్తిసం తీసుకుని ఉద్యోగానికి వెళ్ళిపోయాడా? యేసుప్రభు బాప్తిసం తీసుకుని దేంట్లోకి వెళ్ళిపోయాడు? పనిలోకి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత పని ప్రారంభించాలి. పని ప్రారంభించగానే ప్రభుకి ఎలా శోధనలు వచ్చాయో ఆయన నమ్ముకున్న నీకు కూడా శోధనలు ప్రారంభమవుతాయి. ఇంటి వాళ్ళు ద్వేషిస్తారు, నీ చుట్టాలు ద్వేషిస్తారు, మీ బంధువులు ద్వేషిస్తారు, మీ అమ్మమ్మ ద్వేషిస్తుంది, మీ నాన్నమ్మ ద్వేషిస్తాడు, మీ కుటుంబీకులు ద్వేషిస్తారు. ఎన్ని వచ్చినా కూడా నువ్వు దేవుడి కొరకు నిలబడి దేవుడి కొరకు నేర్చుకుంటూ దేవుడి కొరకు సువార్త పనిలో నువ్వు ఉన్నప్పుడు అనేక శోధనలు, కష్టాలు, బాధలు వస్తాయి. వాటన్నిటినీ అంతం వరకు సహిస్తే అప్పుడు నీకు రక్షణ వస్తుంది. ఆ వాక్యాలు అన్నీ ఒక చోట పెట్టుకుంటే అర్థమవుతుంది తప్ప ఇదిగోండి అక్కడ ప్రార్థన చేసిన వాడు ఎవడో రక్షించబడిన ఉంది కనుక నేను ఏ పని చేయనంటే ప్రార్థన ఒకటి చేస్తానంటే నీకెక్కడ వస్తుంది పరలోకం? బైబిల్ అంతా నేర్చుకోవాలంటాం. అందుకే బైబిల్ అంతా చదవాలి, బైబిల్ అంతా నేర్చుకోవాలి. ఓకే. ఇకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం కూడా రాసుకోండి. ఒక్కసారి అబ్రహాం గారు చేసింది ఏంటో మీరు చూడాలి. అబ్రహాం గారు దేనిని బట్టి విశ్వాసులకు తండ్రి అయిపోయాడు, దేవుడు రాయిస్తాను ఒక మాట మీరు చూడండి. 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి అని ఉంది ఇక్కడ. నిజానికి అక్కడ ఏం పడాలి అంటే పరిశోధింపబడి అని పడాలి. ఎందుకు? ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ అబ్రహాం గారి చరిత్ర ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే అబ్రహామును దేవుడు పరిశోధించెను అని ఉంటుంది అక్కడ. ఏమండి? అబ్రహామును దేవుడు పరిశోధించి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. విశ్వాసమును బట్టి అండర్లైన్ చేసుకోండి. విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను అన్నాడు. విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును బలేసాడంట. ఏంటి విశ్వాసం? లేనిది ఉందని నమ్మటం. ఇప్పుడు నేను ఇస్సాకును బలేసేస్తానండి, ఇస్సాకు చచ్చిపోతాడండి, అయినా నా దేవుడు ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అన్నాడు కనుక ఇస్సాకును ఖచ్చితంగా తిరిగి మరలా దేవుడు బ్రతికిస్తాడు. అప్పటికి బ్రతికించిన దాఖలాలు లేవు. చనిపోయిన వారిని దేవుడు బ్రతికించిన దాఖలాలు లేవు అప్పటికి. అయినా లేనిది ఉందని నమ్ముతున్నాడు అబ్రహాము. నా కుమారుని బలేసేసిన ఇగోనండి దేవుడు బతికించేస్తాడు. లేనిది ఉందని నమ్ముతున్నాడు. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువే విశ్వాసం. ఆ విశ్వాసం అబ్రహాంలో ఉంది కనుక ఇదిగోనండి నా కుమారుని బలేసేసిన నా కుమారుని దేవుడు తిరిగి బ్రతికిస్తాడు. ఆ విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను చూడండి అక్కడ. మరి మనకుంటుందా? ఈరోజు మన కళ్ళ ముందు యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచాడు మన కొరకు ప్రాణం పెట్టి. నన్ను నమ్మి నా కొరకు బ్రతికితే మిమ్మల్ని కూడా అలాగే తిరిగి లేపేస్తాను అన్నాడు. ఎవరు ఈరోజు ఆ విశ్వాసానికి వెళ్ళిపోయారు? నా ప్రభు వస్తాడండి, నన్ను తిరిగి లేపేస్తాడండి, ఆయన వచ్చేలోపు నేను ఆయన కొరకు పని చేసేసి సిద్ధంగా ఉండాలండి. ఏదండి విశ్వాసం? ఆ విశ్వాసం ఏది? బైబిల్ చెప్పిన విశ్వాసం ఏది? డూప్లికేట్ విశ్వాసాలు దింపింది సైతాను. ఆ విశ్వాసాలలో ఉండిపోయారు చాలామంది. దేవుడు చెప్పిన విశ్వాసానికి రాలేదు సుమా. దేవుడు చెప్పిన విశ్వాసం ఉంటే అదృశ్యమైన ఉన్నవని నమ్మి జీవితాన్ని దేవుడి కొరకు పణంగా పెట్టి రాబోయే నిత్యజీవం కొరకు పరలోకం కొరకు బ్రతుకుతారు. ఏమండి? అలాగే ఇప్పుడు మీరు వచ్చేయండి మన పాఠ్యభాగానికి వచ్చేస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం 2వ భాగం చూడాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి అన్నాడు కదా. ఇప్పుడు మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనకి విశ్వాసం ఉందో లేదో తెలియాలి అంటే మనం పనిలో ఉన్నామో లేదో చూసుకోవాలి. పనిలో ఉన్నామనుకోండి, మనలో విశ్వాసం ఉన్నట్టే. తర్వాత పార్ట్ మీరు చూడండి, తర్వాత భాగంలో ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల అన్నాడు. చూడండి, అండర్లైన్ చేసుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల అన్నాడు. చూడండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా. మీరు భ్రష్టులు కాని ఎడల అన్నాడు కదా. ఏంటి భ్రష్టత్వం అంటే? భ్రష్టత్వం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మామని చెప్పి దేవుడి పని చేయకపోవటమే భ్రష్టత్వం. ఎక్కడుంది ఈ వాక్యం? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదామని వారు చెప్పుకొందురు, కానీ అసహ్యులను. ఎవరిని అసహించుకున్నాడు దేవుడు? బాగా పట్టుకోవాలి మీరు ప్రతి పదాన్ని. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకుందరు. మేము ప్రభుని నమ్మేసుకున్నామండి, మేము విశ్వాసులమేనండి, మేము ఆదివారం గుడికి వెళ్ళిపోతున్నామండి, మేము బాప్తిజం తీసుకున్నామండి, మాకు తెలుసండి దేవుడు. చాలామంది దేవుడు వాక్యం చెప్తా ఉంటే చాలామంది ఏమంటారు తెలుసండి, మాకేం చెప్తారండి దేవుడు వాక్యాలు, నమ్ముకునే వాళ్ళకి చెప్పండి ఇల్లు అంటారు. అమాయకులు అండి వీళ్ళంతా, అమాయకులు, అజ్ఞానులు. చూసారు ఇక్కడ ఎంత బాగా మాట్లాడుతున్నారు చూసారు. దేవుడు వారు దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుకొందురు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లున్నారు. తమ క్రియలు లేవు, పనులు లేవు. పనులు లేనప్పుడు పనుంటేనే వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తుల వారు దేవుడు తండ్రి అని రాత్రి పగళ్ళు మన ప్రభువే తండ్రి కొరకు పనిచేశాడండి. మరి ఆయన్నే నమ్మారు మీరు, మీ కన్నతండ్రి కొరకు మీరు ఏం చేస్తున్నారు? వారు దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుకుంటున్నారు, కానీ వారు తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్లున్నారు. ఎవరి జీవితంలోనైతే దేవుడు పని లేదో అసలు వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళే కాదు, విశ్వాసులే కాదు. కనుక మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎప్పుడు మనం నేను విశ్వాసనేనండి అని ఎప్పుడు మనం ధైర్యంగా ఉంటామంటే మీ జీవితంలో దేవుడు పని ఉన్నప్పుడు. ఎంతమంది చేస్తున్నారో ఈ ప్రసంగం విన్న తర్వాత నిర్ణయించుకోండి. అలా మీరు దేవుడు పనిలో ఉన్నప్పుడు మీరు విశ్వాసులు. ఈ వాక్యాన్ని బట్టి యాజ్ పర్ రెఫరెన్స్ చెప్తున్నాను నేను, మేము సొంత అభిప్రాయాలు చెప్పమండి. జయశాల్ గారు మాకు అది నేర్పించలేదు. బైబిల్ చెప్పండి ఆయన అన్నారు, బైబిల్ చెప్తున్నాం. తీతుకు రాసిన పత్రికలు ఎంత బాగుంది తెలుసా? వాళ్ళు దేవుణ్ణి ఎరుగుదామని వాళ్ళు చెప్పుకుంటారు. నాకు నేనుగా చెప్పుకుంటా కుదరదండి. నేను దేవుడినేనండి, నేను విశ్వాసనండి, నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు డైలాగ్ వేయకూడదు. నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు విశ్వాసం అయితే నీ జీవితంలో పనిని బట్టి దేవుడు అనాలి, ఈయన విశ్వాసం అండి, చాలా పనులు చేశాడండి నా కోసం, నమ్మిన నా కొరకు ఏ రోజు ఖాళీగా కూర్చోడండి, ఎవరో ఒకరికి నా గురించి చెప్తాడండి, చాలామందిని సంఘం వైపు నడిపిస్తాడండి. ఉందా నీకు ఆ సాక్ష్యం? ఉందా? మనుషుల ముందు ఉందా? దేవుడు పిల్లల ముందు, సహోదరుల ముందు ఉందా? సంఘం ముందు, దేవుడి ముందు? వాళ్ళు విశ్వాసులు, వాళ్ళది విశ్వాసం. ఆ విశ్వాసం మీలో ఉందో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోనండి. అప్పుడు మీరు భ్రష్టులు కాని ఎడలనేసాడు. అప్పుడు మన భ్రష్టత్వంలోకి వెళ్ళాం. అమ్మ నేను దేవుడిని నమ్మి ఏం చేస్తున్నానండి, ఏం చేయట్లేదండి, ఇలాగ ఉండిపోయాను ఏంటంటే నేను అని మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు శోధించుకోవాలి. దేవుడికి పని చేస్తున్నానా, పనికి వస్తున్నానా, సంఘానికి ఏమైనా ఉపయోగపడుతున్నాను, నేను నా జీవితం ఏమైనా సంఘానికి ఉపయోగపడుతుందా, సేవకు ఉపయోగపడుతుందా అని ఎప్పటికప్పుడు మీ జీవితాన్ని చూసుకోండి. ఇదే విశ్వాసము, దానిని పరీక్షించుకోవటం ఎలా. ఓకే, ప్రార్థన చేసుకుందాం.